నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఇప్పుడు భూభారతిగా మారినా అందులో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫోరెన్సిక్ నివేదికతో బయటపడింది. విలువైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల హక్కులు రాత్రికి రాత్రే మారిపోయాయి. బయోమెట్రిక్ ఆమోదం లేకుండానే యాజమాన్య హక్కులు బదిలీ కావడం, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పక్కదారి పట్టడం వంటి అనేక మోసాలు ఈ నివేదికలో వెల్లడయ్యాయి. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, స్పష్టంగా చెప్పాలంటే వ్యవస్థీకృత నేరంలా కనిపిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూముల హక్కులు ఎలా మారిపోయాయి, ఎవరు దీని వెనక ఉన్నారు, ఇవన్నీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారయ్యాయి. అసలు భూ రికార్డులను పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ఎందుకు పనిచేస్తోందనే విషయంపై చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు సుమన్ గారు, ఏఎస్ఎస్సి కోఆర్డినేటర్, అండ్ గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ స్టేట్ అధికార ప్రతినిధి. నమస్తే అండి ఇద్దరికి. సుమన్ గారు నమస్తే. నమస్కారం. సుమన్ గారు, ఏంటి భూభారతి పేరుతో కొత్త వ్యవస్థను మీరు తీసుకొచ్చినప్పటికీ కూడా పాత అక్రమాలే కొనసాగుతున్నాయి ఏంటి? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ మిత్రులు గౌతమ్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ధరణి వర్సెస్ భూభారతి అని చెప్పేసి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అగ్రికల్చరల్ ల్యాండ్స్ ని వాటిని ఐడెంటిఫై చేస్తూ పార్సెల్ ఆఫ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం తెలంగాణ గవర్నమెంట్, పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వారు క్లియర్ గా కేటగారికల్ గా ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ తీసుకురావడం జరిగింది. మ్యూటేషన్స్ కానివ్వండి, అంతకుముందు ఏదైతే ఒకటే సింగిల్ టైమ్ లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మ్యూటేషన్ కోసం ఆఫీసులకు వెళ్ళాలి, మరో రకంగా తిరగాలి అనే ఉద్దేశం ఉండకుండా ఒకటేసారి అన్ని కార్యక్రమాలు ఒక గంటలోపే అయిపోయేటట్టు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, ద ఇంటెంట్ వాజ్ గుడ్, కానీ వారు ఏదైతే చేశారో దాంట్లో తప్పిదాలు ఉండడం వల్ల భూభారతి అని తీసుకురావడం జరిగింది. డిఫరెన్స్ బిట్వీన్ ధరణి అండ్ భూభారతి, ధరణి వాజ్ నాట్ బ్యాక్డ్ బై ఎ లా. ఒక చట్టం అనేది లేకుండా పోయింది. ధరణి అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ మాత్రమే. సాఫ్ట్వేర్ లో తప్పులుంటే రెక్టిఫై చేయడానికి రెవెన్యూ అఫీషియల్స్ కి ఎవరికి కూడా అధికారాలు లేవు. ఈ రోజు భూభారతి అనేది ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ది ఆర్ఓఆర్ చట్టం. ఏదైతే ఆర్ఓఆర్ చట్టం ఉందో తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2024 లో దానిని తీసుకువచ్చి దానిని అనుసంధానం చేస్తూ ఈ యొక్క అప్లికేషన్ ని ఎప్పుడైనా సరే నేమింగ్ మిస్టేక్ ఉంటే దానికి ఒక స్పెషల్ సెక్షన్ ఉంది. దాంట్లో ఏమైనా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, ఏదైతే భూమి అనేది 2 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్పేసి మిస్టేక్స్ ఉన్నా సరే దానిని రెక్టిఫై చేయడానికి ఒక చట్టం, దాని యొక్క యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దానికి దీనికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ధరణి ఈజ్ నాట్ ఈక్వల్ టు భూభారతి. ధరణి వాజ్ నాట్ బ్యాక్డ్ బై చట్టం. ఈ రోజు చట్టం అనేది ఉంది. అప్పుడు ఆఫీసర్స్ కి ఎటువంటి నియంత్రణ లేకుండా పోయేది. ఆఫీసర్స్ ఏమీ చేసేవారు కాదండి. ఆ యొక్క సాఫ్ట్వేర్ లో ఏమైనా తప్పిదాలు ఉంటే వారి చేతుల్లో ఏమీ ఉండేది కాదు. ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, పైన ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసర్స్ కానివ్వండి, ఏమీ చేయలేకుండా పోయేవి. అందుకని లాక్స్ ఆఫ్ పెండింగ్ గ్రీవెన్సెస్ ఉండేవి. ఈ రోజు భూభారతిలో చట్టం వచ్చిన తర్వాత దాంట్లో రెక్టిఫై చేసుకోవడానికి, దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి అధికారులకి అధికారం ఇవ్వడం జరిగింది. అది మేజర్ డిఫరెన్స్. ప్లీజ్ అండర్స్టాండ్. నౌ ఎస్, దేర్ ఆర్ మిస్టేక్స్. ప్రతి ఒక్క సిస్టమ్ లో కూడా మిస్టేక్స్ అనేవి ఉంటుంది. వారు ధరణిలో ఏదైతే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ 22 లిస్ట్ ఏదైతే ఉండదో వారికి ఇష్టానుసారంగా వారు రెగ్యులరైజ్ చేస్తూ వారికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ ని వారు ఏ రకమైన మార్పులు చేయడానికి వారికి అధికారాలు ఉండేవి, వెనకాల నుంచి చేసేవారు. ఈ రోజు అటువంటి అవకాశం లేకుండా పోయింది. మీకు అటువంటి గ్రీవెన్సెస్ ఉంటే ఈ చట్టం మీకు సపోర్ట్ చేస్తుంది. యూ కెన్ గో టు ది హై కోర్ట్స్. అప్పుడు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ లో నెంబర్ తగ్గిపోయింది. అప్పుడు ఏ రకమైన ప్లెంటీ ఆఫ్ ఇష్యూస్ ఉండేవో ఆ ఇష్యూస్ ఇప్పుడు లేవు. అప్పుడు ఏ రకమైన సెక్షన్ 22 కింద వారు ఏ రకంగా అయితే ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేవారో ఇప్పుడు తీయడానికి ఆస్కారం లేదు. ఎస్, దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, నేను కాదనడం లేదు. ఎనీ అప్లికేషన్, ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి టెక్నాలజీ బేస్డ్ తో మనం మాట్లాడుతున్నటువంటి అప్లికేషన్ జూమ్ కానివ్వండి, ఇంకొక అప్లికేషన్ మీ యొక్క సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇష్యూస్ అనేవి ఉంటాయి. దానిని రెక్టిఫై చేయడానికి ప్యాచింగ్ మెకానిజం కానివ్వండి, అప్గ్రేడ్స్ కానివ్వండి, ఈ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ గారు, ఓకే, మీరు ఎంతో పారదర్శకంగా తీసుకొచ్చాము, ఎక్కడ అక్రమాలు జరగకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అంత మీ భూభారతి ధరణి అంత బాగా తీసుకొచ్చినప్పటికీ కూడా, మీరు అంత పేరు మార్చి చేసినప్పటికీ కూడా అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, అక్రమాలు ఎందుకు బయటికి వస్తున్నాయి? ఎక్కడైతే అక్రమాలు ఆగట్లేదు కదా. మీరు ధరణిని తీసుకొచ్చినా ఆగలేదు, వాళ్ళు అది తీసుకొచ్చినా ఆగలేదు కదా. మరి ఏంటి, దాన్ని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతున్నారు?
ఎక్కడైనా ఇష్యూస్ వస్తే రిపోర్ట్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సి వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎవరైతే పట్టేదాల్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అండి. ఆర్టికల్ 308A ప్రకారం వారికి వారి యొక్క హక్కులు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. అందువలన ఇష్యూ ఏమవుతుంది అని అంటే, ఒకరికి ఒక ప్రాపర్టీలో ఉన్నటువంటి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ తప్పు చూపించినా సరే, మ్యూటేషన్ సరిగ్గా జరగకపోయినా సరే, 22లో తప్పిదం అయ్యి పడిపోయినా సరే, వాటిని మేము తీర్పునిస్తున్నామండి. వీఆర్ సాల్వింగ్ దోస్ ఇష్యూస్, వీఆర్ రిజాల్వింగ్ దోస్ ఇష్యూస్. దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రతి ఒక్క ఇష్యూని ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ఇష్యూని అడ్రస్ చేస్తుందండి. ఇష్యూస్ మీరు ఒక్కసారి ఆ డేటా పుల్ చేయండి, మీకు ధరణిలో ఉన్నటువంటి సమస్యలు భూభారతిలో రావడం లేదు. ధరణిలో ఉన్నటువంటి సంఖ్య అనేది ఎక్కువ ఉండేది, ఈ రోజు తగ్గిపోయాయి ఆ ఇష్యూస్. కొన్ని రెగ్యులారిటీస్ ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ తో కూడినటువంటి ఇష్యూస్ అవి ఉన్నాయి. వాటిని మాత్రం 100% గవర్నమెంట్ ఈ సీరియస్లీ టార్గెటింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూస్. వాటిని అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్తుందండి గవర్నమెంట్. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి గారు. ఏంటి మరి భూభారతిలోనూ అక్రమాల పడగా కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూస్తుంది. మనం అంటే రీసెంట్గా చూస్తే యాదాద్రి జగిత్యాల జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు దారి మళ్లిన వైనం వెలుగు చూడడంతో అసలు ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? మరి మీరు దీని గురించి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీదేవి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న నోమన్ గారికి మన ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, నా వాయిస్ డబుల్ వస్తుంది, నాది నాకు వినబడుతుంది? ఓకే ఓకే, మాకు క్లియర్గానే ఉంది, మీరు మాట్లాడండి. నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే మేడం, ఇది యాదాద్రి జిల్లాలో మనకు బయటపడ్డ అక్రమాలు అనేది మనకు బాగా క్లియర్ గా అర్థమైన విషయం. అంటే ఇప్పటిదాకా నోమన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, అంటే గత ప్రభుత్వంలో కొంత తప్పు జరిగింది, అదే విధంగా కొంత ఒప్పు జరిగింది, అదే మంచి ఉంది చెడు ఉంది, అదే విధంగా మా దాంట్లో కూడా కొంత మంచి ఉంది చెడు ఉంది అని చెప్పి వివరించడానికి ప్రయత్నం చేసి, నేనేమంటున్నానంటే ధరణి మీద ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే, అసలు ధరణి ఎటువంటి పనికి రాదని చెప్పిన వాళ్ళు, అంటే ప్రతి మీటింగ్ లో కావచ్చు, ప్రతి సమావేశంలో కావచ్చు, లేదా ప్రతి బహిరంగ సభలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు లేదా వాళ్ళ అనుయాయులు ప్రతి ఒక్కళ్ళు అంటే పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భం మేడం మీ అందరూ చూసిందే, మనందరం చూసింది. అంటే ఈ 2.5 ఏళ్ల కంటే ముందు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి రోజు ధరణి మీద ఏడవని రోజు అంటూ లేదు. అంటే అంత దుర్మార్గమైన ధరణి ఉన్న చోట ఒక పారదర్శకమైన భూభారతి తీసుకొచ్చామని చెప్పేసి వీళ్ళు ప్రతిష్టాత్మకంగా చెప్పారు. చెప్పితే ప్రాక్టీస్ లో దాంట్లో లొసుగులు ఎందుకు బయటపడుతుంది? అంటే ఇప్పుడు దీంట్లో ఎవరి స్కామ్ ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మానవ తప్పిదం లేనిది అక్కడ అక్రమాలు అనేవి జరగవు, స్కామ్ అనేది జరగదు. అంటే ఇందులో ఎవరెవరి అండదండలు ఉండొచ్చు, అధికారులతో పాటు ఇంకెవరు ఉండొచ్చు? ఈ స్కామ్ ఇంత పెద్ద స్కామ్ జరిగినది మాటలు కాదు కదా. శ్రీదేవి గారు, నేను అదే వస్తున్నాను. ఈ భూముల వ్యవహారంలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుబంధంగా ఉన్న పెద్ద బ్రోకరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే మాట్లాడండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద ఫైట్ చేస్తారు. మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, కేటీఆర్ ఏం మాట్లాడతారు అనే దాని మీద మీరే ఫైట్ చేస్తుంటారు. మరి మీరు ఎందుకు నో చేస్తున్నారు? వినండి, నేనేమంటున్నానంటే, నేను ఈ విషయము నా మాట కంప్లీట్ కానే లేదు, మీరు స్టార్ట్ చేసేసారు. నేను కాలేదు అంటే మీరు అలా మాట్లాడటమే తప్పు. సరే, ఇలా సంబోధించారు అంటే బాగుండేది, ఈ విధంగా సంబోధించారు. మేడం, నేను అదే చెప్పబోతున్నాను. ఇది నా మాట కాదు అని కంప్లీట్ చేయడానికి పోతున్నాను, స్టార్ట్ చేశారు. ఓకే, నేను అది కాదు, బయట మాట్లాడుకుంటున్నారు అనేక మంది జనాలు కానీ, లేకపోతే జర్నలిస్టులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పబోయి కల్కులేట్ చేయకపోతున్నారని మీరు స్టార్ట్ చేశారు. సరే, అదేమైనా కాదు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూముల మీద చాలా క్లియర్ గా ఆయన దృష్టి పడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఈ ఆర్టీఐ చట్టాల ద్వారా పిటిషన్లు వేయడము, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చెప్పేసి చూడడము,
ఆ భూముల్ని ఎట్లా హస్తగతం చేయాలా లేదా అన్యాక్రాంతం చేయాలా లేదా దోపిడీకి చేయాలనే ఒక క్లియర్ స్పష్టమైన ఒక ప్లాన్ వేసుకొని ఉన్నాడు. ఈ మాటలు నేనంటున్నది కాదు. ఒకానొక సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ కూడా మేము రుణమాఫీ చేయదలుచుకుంటే ఒక 6 నెలలు మేము నోరు కట్టుకుంటే డబ్బులు ఇవ్వగలుగుతాం. అంటే దాని ఉద్దేశం అర్థం చెప్తున్నా నేను. ఒక 6 నెలలు మేము నోరు కట్టుకుంటే మేము రైతులకు రుణమాఫీ చేస్తాం అంటే నోరు కట్టుకోవడం ఏంది అంటే దాని ఉద్దేశం ఏంది అంటే వాళ్ళు క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయాలనే ప్లాన్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది అనేది అక్కడ మనం చూడాల్సింది. రెండో విషయం, ఈరోజు అందరూ శాకాహారులే, రొయ్యల ముళ్ళు అడిగిపోయింది అనేదే నా ప్రశ్న. మీరు తీసుకొచ్చిన భూభారతి చాలా చక్కనిదే అయితే, చాలా బాగుందే అయితే, ఆదర్శంగా ఉన్నట్టే అయితే ఈరోజు 100 ఎకరాల భూమి భూభారతిలో చూపెట్టకుండా అన్యాక్రాంతం ఎందుకైతుంది, దాని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఎందుకు ఉంది, అధికారుల హస్తం ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రశ్నలో భాగంగానే 5 లక్షల ఎకరాలు హిల్ట్ పాలసీ ద్వారా కొట్టేయడానికి ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి అనుయాయులు ప్లాన్ చేశారు. కంచెబౌలిలో ఇది వాస్తవం కదా, దీన్ని మేము బయట పెట్టలేదా? నంబర్ 1. నంబర్ 2, కంచెబౌలిలో 480 ఎకరాలు అంటే మన సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కొట్టేయడానికి ప్లాన్ వేసిన మాట వాస్తవం కదా, దాని మీద ప్రజా పోరాటం చేయలేదా? మనకు టైం లేదు ఒక కంక్లూజన్ తీసుకుందాం నుమాన్ గారి చేత. నుమాన్ గారు, చివరికి సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక అఫీషియల్ గా ఒక రిపోర్ట్ ఇప్పటికీ బయట పెట్టలేదు. అదొకటి. అదేవిధంగా మెట్రోకు సంబంధించిన 280 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతం చేయడానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి టైం లేదు ఇంకొక లైవ్ తీసుకోవాలి మనం. టైం లేదు గౌతమ్ గారు. నుమాన్ గారు దీనికి ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వండి. నుమాన్ గారు క్లియర్ గా ఒక ఆన్సర్ ఇవ్వండి అంతే, మీరు ఇంకేది మాట్లాడదు. గౌతమ్ గారు టైం లేదు. నుమాన్ గారు ఒకసారి మాట్లాడండి. కరెక్టే కానీ మనం అనుకోకుండా ఇంకో లైవ్ వచ్చింది కాబట్టి కంక్లూడ్ చేస్తున్నాం. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను మేడం, గవర్నమెంట్ ఏది తీసుకొచ్చినా సరే దానికి చట్టం అనేది సపోర్ట్ చేస్తూ ఉండాలా. సపోర్ట్ లేకుండా మీరు ఓన్లీ ఒక ర్యాండమ్ గా సాఫ్ట్వేర్ తీసుకొచ్చేసేసి ఇంత పెద్ద అప్లికేషన్ ని మేము రన్ చేస్తాము అని చెప్తే దాంట్లోనే మతలబు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వారు చేసినట్టు మేము చేయలేదు. మియాపూర్ ల్యాండ్ స్కామ్ గురించి నేను వారిని కౌంటర్ చేయాలి తెలుసుకోలేదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను, 100% వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. 100% ప్రతి ఒక్క అప్లికేషన్ ఏదైతే ఇప్పుడు నడుస్తున్నదో ప్రతి ఒక్క గ్రీవెన్స్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్. వారు అంతేగాని మీరు లోటుపాట్లు ఉంటే మాత్రం మీరు చెప్పండి, అంతేగాని ఈ ఇష్యూని ఒక పాలసీని పట్టుకుని ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని పట్టుకుని మీరు ఈ రకంగా దోచుకోవడానికి చేస్తారని చెప్పేసి మాట్లాడడం తప్పు. సిటీ మధ్యలో ఏదైతే కాలుష్యము రహితంగా ఉండాలి అని చెప్పేసి పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ, ఇట్స్ గవర్నమెంట్ పాలసీ అండి. గవర్నమెంట్ పాలసీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి తీసుకొచ్చారు, దానిని పట్టుకొని మీరు ఈ రకంగా మాట్లాడడం తప్పండి. మీకు ఇష్యూస్ ఉంటే ఇష్యూ బేస్డ్ మీరు మాట్లాడండి. ఎన్సీయూ గురించి అంటారా, సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. సుప్రీం కోర్టు వీఆర్ గోయింగ్ టు ఫైట్. ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకోవాలి. సరే, నా టైటిల్ మనం క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి పొజిషన్ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. సో డు నాట్ వరీ అబౌట్ దట్. 100% ప్రతి ఒక్క ప్రాపర్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ పీపుల్ కి ప్రాపర్టీ చెందినటువంటిది సేఫ్ గార్డ్ చేయడం మా యొక్క రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయడం మా యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకని హైడ్రా పనిచేస్తుంది. గవర్నమెంట్ ప్రాపర్టీ ఎక్కడైతే కబ్జాకోరుల చేతిలో ఉందో దానిని సేఫ్ గార్డ్ చేయడానికి మేము ముందు పనిచేస్తున్నాం. రైట్. రమణ్ గారు, కుప్పంలో సీఎం చంద్రబాబు 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. ఒక పక్కన